సంజన గారికి ఏంటంటే వెళ్ళిపో గేట్లు తలుపులు తీస్తామన్నారు సంజన గారికి. మరి సంజన గారు వచ్చేసి నేను వెళ్ళిన బిగ్ బాస్ అని ఫస్ట్ అన్నారు. తర్వాత వచ్చినప్పటికీ ఆ నలుగురు త్యాగాల వల్ల నువ్వు ఉన్నావు, భరణి గారు, తనుజ, రీతు, ఇమాన్యుల్ త్యాగాల వల్ల ఉన్నావు, వాళ్ళ నలుగురు ఓకే అనుకుంటే ఈ రూమ్ లో ఉంటాం అని చెప్పారు. నేను ఉండను బిగ్ బాస్ వెళ్ళిపోతానని చాలా సీన్ జరిగింది. ఆమె ఉండనంటే ఉండను, నేను వెళ్ళిపోతానని కుండ బద్దలు కొట్టినట్టు నేను వెళ్ళిపోతా అని చెప్తున్నా సరే నువ్వు ఉండాలి, నీ పేరు పోద్ది, నీ పేరు ఏ పేరు మీద నువ్వు అంటే ఇక్కడ ఏంటంటే ఆ సీన్ చూసే కనిపించిందంటే ఇదే తెలుగు అమ్మాయికి అయితే అంత బతిమాలతారా అనేది నాకు అనిపించింది. ఆల్రెడీ సంజన గారు వెళ్ళిపోయిన తర్వాత సీక్రెట్ రూమ్ నుంచి వీళ్ళందరూ బతిమాలారు, అంటే నలుగురు సాక్రిఫైస్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి సంజనాకి వచ్చేసి ఏదో మార్కులు కూడా తక్కువ ఒకసారి అంటే మన ఫ్యామిలీ రిలేషన్ దాంట్లో అందరూ కూడా ఇమ్యూనిటీ కోసం ఏదో ఒకరు 10-15 ఇవ్వాలి అనే సెన్స్ లో కూడా ఆమెకు ఆప్షన్స్ ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటే చాలా ఆప్షన్స్ అమ్మాయికి వస్తూనే ఉన్నాయి మేడం గారికి. కానీ ఇప్పుడు కూడా నా వెళ్ళిపోతారు అంటున్నప్పుడు ఈ ఆప్షన్స్ ఏంటో మరి మొత్తానికి వెళ్ళిపోతామని ఆవిడకి నువ్వు ఉండాలి, ఉండి గెలాలి అని ఉంచారండి, బలవంతంగా ఉంచారు. ఇక్కడ ఏంటో అర్థం కావట్లేదు. నాకు ఒకటే అనిపిస్తుంది, ఇష్టం ఇక్కడ ఉంటాను, ప్రాణాతి ప్రాణంగా ఉంటాను అని దివ్యాగా పంపించడం, నాకు అక్కర్లేదు బిగ్ బాస్, వెళ్ళిపోతాను బిగ్ బాస్, నాకేం అక్కర్లేదు అని మాట ఇసిరేసి సరే దీని నుండి బిగ్ బాస్ కి కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని ఆయన అన్నారు. బట్ మనం చెయ్యొచ్చు, ఎందుకంటే మనం ఆడియన్స్ చూస్తున్నాము. ఏదైనప్పటికీ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అదే నేను అంటున్నాను.